రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతిలో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. వ్యవసాయం లేదు చోట వ్యవసాయ మంత్రి వెళ్తాడు, పరిశ్రమలు ఎట్టా పెట్టాలో ట్రైనింగ్కి వెళ్తారు, పరిశ్రమల శాఖ మంత్రి ఉండరు. రోడ్లు వేస్తారంట, మున్సిపాలిటీలో ₹1 గ్రాంట్ ఇవ్వరు రోడ్లకి. ఈ 2 ఏళ్లలో 24 మాసాల్లో ₹1 R&Bకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ₹1 రోడ్లకి శాంక్షన్ ఎవరు. ఇంకా ఇక్కడ ఏమో డబ్బులు ఎవరు, నిధులు ఉండవు. ఇక్కడ అప్పుల కుప్ప. ట్రైనింగ్కి వెళ్తారండి. ఏం ట్రైనింగ్ గురించి ఏం బోడబోడుతారు వచ్చి? ఇంకా ఆమోదం తప్పితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆమోదం తప్పితే మామూలు పెళ్లికి సూట్ వేస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడు వేయరు. అవన్నీ ఇట్లాంటి అప్పుడు తీసి మళ్ళీ ఆ కోర్టు సూటు బూట్ వేయటానికి ఇంట్లో కొడుక్కో కూతురుకో పెళ్లికో వేస్తారు. ఇక్కడ దాకా కోర్టు గీటేసి ఆ రోజు అందరికి చుట్టాలందరినీ మిస్ చేసి ఆ కోర్టులన్నీ అక్కడ ఈడ్చుకుంటాకి తప్పితే, వీళ్ళకి ఆ బొలపాటను తీర్చుకుంటాకి తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? రోజుల్లో గంజాయి ఆపుతా ఉన్నారు. భారతదేశానికి ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. 6 నెలల్లో గోతులు పుడుతా ఉన్నారు. ఊరికే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు, మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్ద ఇంత కనపడినాయి. ఎక్కడ ఏ అన్న ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు ఈయనకి. అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావో చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది వీళ్ళందరిది.